మమతా బెనర్జీ ఇప్పుడు కీలకమైనటువంటి అంశమైంది. ఏది నిన్ననే ఐఎన్‌డీఏ కూటమికి ఓ పెద్ద చిచ్చు పెట్టింది, చిల్లు పెట్టింది. ఏంటది? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాదు, మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి కావాలంటూ. అటు కాంగ్రెస్ ఇరకాటంలో పడేసింది, ఎందుకంటే దళిత కార్డు తీసింది కాబట్టి. రెండో వైపున రాహుల్ గాంధీకి పెద్ద తొర్ర పెట్టింది. ఇంకో పక్కన కేజ్రీవాల్ కూడా అందిందే కదా అని చెప్పేసి అందుకున్నాడు. ఇప్పుడు ఇది కమ్యూనిస్టులకి నచ్చట్ల. కమ్యూనిస్టు పార్టీలకు వచ్చేటప్పటికి ప్రధానమైనటువంటి సమస్య అదే అయింది. ఎందుకని? కమ్యూనిస్టులు రాహుల్ గాంధీని ప్రధానం చేస్తే శాశ్వతంగా కాంగ్రెస్ కమ్యూనిస్టుల బంధాన్ని పెంచుకోవాలనుకుంటున్నారు. అట్లాంటి సందర్భంలో ఇచ్చేసేటప్పటికి ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో ప్రధానమైనటువంటిది ఏ ప్రాతిపదికన మమతా బెనర్జీ తాజాగా మోడీని కలవడాన్ని ప్రస్తావిస్తూ మమతా బెనర్జీ గేమ్స్ ఆడుతోంది అంటున్నారు. ఐఎన్‌డీఏ కూటమిలో లోకలొకలు నిన్నేమో రాహుల్ని పక్కన పెట్టి మల్లికార్జున ఖర్గేని ముందు పెట్టి కథ నడపడం, ఇంకో పక్కన ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ బలంగా ఉన్న ఉత్తరప్రదేశ్ కావచ్చు, అట్లాగే డిఎంకే బలంగా ఉన్న తమిళనాడు కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా ఉన్నటువంటి పంజాబు, ఢిల్లీ కావచ్చు, ఇట్లాంటి ప్లేసెస్లో అలాగే మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే గారు వాళ్ళ మాట వినాలని చెప్పడంతో ఒకరికొకరు ప్రారంభమైతే ఇప్పుడు మళ్ళీ వీళ్ళల్లో వీళ్ళకి ఘర్షణలు కమ్యూనిస్టు వర్సెస్ మమతా దగ్గరికి చేరింది.